ఎరుపు పని చేస్తున్నాడు బీచ్లో. ఇదే చేపను మాకైతే తెలియదు. గైస్ ఫైనల్గా వైజాగ్ అయితే వచ్చేసాం. ఇప్పుడే ఇక్కడ రూమ్స్ తీసుకున్నాం. ఇది రూమ్ పేరు పర్సన్ అంతా ఎందుకులే కానీ ఇంకా వచ్చేసాం. ఫ్రెష్ అప్ అయినా ఇప్పుడే బీచ్ దగ్గరికి వెళ్తున్నాం. మళ్ళీ రేపే రిటర్న్ బ్యాక్ అయిపోతాం. కొంచెం కాలేజీలో వస్తున్నాయి, కొంచెం బీచ్ ఎంజాయ్ చేద్దామనేసి వచ్చేసాం. బ్యాక్ వ్యూ కూడా బలమే చూడండి ఒకసారి. రెడీ అయినాం, వెళ్తా ఉన్నాం. బీచ్ దగ్గరికి వెళ్ళేసి కంటిన్యూ బ్లాక్ చేస్తాం. కిందికి వెళ్దాం, కిందికి వెళ్ళి ఏదైనా తినేసి కంటిన్యూ బ్లాక్ చేస్తాం. గైస్ ఏం తిందామని బయటికి వెళ్తున్నాం. గైస్ హోటల్స్ అయితే చాలా ఉన్నాయి, ఏడేం తిన్నామో అర్థమవుతలేదు. మా గల్లో అయితే చాలా హోటల్స్ ఉన్నాయి, ట్రై చేస్తాం. ఏడ వెస్టర్న్ బీచ్ అలా తినేసి డైరెక్ట్ ఆర్కే బీచ్ దగ్గరికి వెళ్తున్నాం. గైస్ ఎందుకంటే నాకు ఎప్పటి నుంచి అనిపిస్తుంది పోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఫ్రెష్ అప్ కూడా కాకముందే పోవాలనిపించింది. అయితే ఎందుకు ఇంకా వచ్చేస్తున్నాం, ఫ్రెష్ అప్ అయ్యేసి వెళ్ళిపోదాం అనేసి వస్తా ఉన్నా. గైస్ ఏదైనా తినేసి స్టార్ట్ అవుతాం. గైస్ బడ్జెట్ ఫ్రెండ్లీలో బిర్యానీ దొరికింది 99 రూపీస్కి. అది తిని కానియాలి, వస్తాను బిర్యానీ మాకు. ఫైనల్లీ బిర్యానీ అయితే కూడా వచ్చేసింది. వేడిగా వైజాగ్ వచ్చింది. తినేసి మెట్రో మార్కెట్ చేసి వెళ్ళాలి. చేసి చెప్తాం ఎట్లా ఉన్నాయి. కెమెరా యాంగిల్ సరిగా లేదు, ఏమనుకోకండి. అయిపోయిందా? ఓకే గైస్ పర్లేదు, బాగానే ఉంది. ట్రై చేస్తాం. తిన్న తర్వాత కంటిన్యూ బ్లాక్ చేస్తాం. బస్ ఎక్కి వెళ్ళిపోదాం. బైక్ ఉంటే బైక్ తీసుకొని వెళ్ళిపోవాలి. తిన్న తర్వాత కంటిన్యూ బ్లాక్ చేస్తాం. తినేసి ఇప్పుడే బయలుదేరుతున్నాం. గైస్ అక్కడ బైక్ రెంటల్స్ ఉంది కదా, అక్కడ పోయింటే సెట్ కాలే, అతను లేడంట. ఈవినింగ్ వస్తా అని చెప్తా అంటే ఇంకా బైక్ ఫస్ట్ కన్నా వెళ్ళేసి ఆర్కే బీచ్ దగ్గరికి వెళ్దాం అనేసి వెళ్తా ఉన్నాం నడుచుకుంటాం. అదో ఇదే వెనకాలనే బస్ స్టాండ్, మాకు ఇటు సైడ్ రూము దగ్గర తీసుకున్నాం. గైస్ బస్ స్టాండ్లో బస్సులు దొరకకుంటే ఆటోకి వచ్చినాం. ఆటో దగ్గరకు వచ్చాం. గైస్ ఆటో ఎక్కినాం. ఆర్కే బీచ్కి 30 రూపాయలు అంట టికెట్. వెళ్తా ఉన్నాం చిన్నగా. ఆటోలో వెళ్ళాలనుకుంటే ఈయన ఆటోలో వెళ్ళాడు. హాయ్ చెప్పు అంకుల్, హాయ్ చెప్పండి. మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు వచ్చిన తర్వాత. ఈ ఆటోని ఎక్కి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళాలని తీసుకెళ్తారు అంకుల్. మేమైతే ఇప్పుడు ఆర్కే బీచ్కి వెళ్తా ఉన్నాం. ఆర్కే బీచ్ వెళ్ళేసి రిస్కొండ కూడా వెళ్దామని ట్రై చేస్తాను. దాన్ని అనుకుంటే ఆర్కే బీచ్ రిస్కొండ కొడతాం, లేకపోతే ఆర్కే బీచ్ చూసుకొని బ్యాంక్లో మళ్ళీ నైట్ ఇంకోటి రెండు తీసుకొని అందులో వెళ్తాము. బయటికి తిరిగేసి బయట ఆటోలో వెళ్తా ఉన్నాం. ఇక్కడ పోర్షా కార్ ఉంది, చూడండి ఏముందో. దొరుకుతుంది. ఇది కూడా బాగానే ఉంది. గైస్ పర్లేదు, ఓకే. హైదరాబాద్తో పోల్చుకుంటే మంచిగా హైటెక్ నుంచి వైజాగ్ సిటీ కూడా బాగానే ఉంది. ఇట్లా చెట్లు, ఈ రోడ్డు అంతా ఇక్కడంతా ఫ్రెండ్లీ ఉండవు. రూమ్స్ కూడా అఫోర్డబుల్గా ఉన్నాయి, ఆటో చార్జెస్ కూడా అఫోర్డబుల్గా ఉన్నాయి. అంతా మంచిగా ఉంది. సరే వచ్చినప్పుడు ఎంజాయ్ చేయండి మంచిగా. కొంచెం బడ్జెట్ అడ్జస్ట్ చేసుకుని వచ్చే వాళ్ళైతే మంచిగా లో బడ్జెట్లో ఎంజాయ్ చేసేయచ్చు. ఇక్కడ కూడా పింక్ పూల్ ఉన్నాయి. గైస్ మన హైదరాబాద్ మాదిరి HID టన్స్ పింక్ అంటారు కదా, ఇప్పుడు వైజాగ్ టన్స్ పింక్ అనేది చూపెడదా. అది ఒక కనిపిస్తున్నాయి కదా. వైజాగ్ టన్స్ పింక్. గైస్ వైజాగ్ టన్స్ వైజాగ్ కూడా పింక్లో కనిపించింది. గైస్ అదిగో ఆర్కే బీచ్ ఎదురుగా. గైస్ అసలు ఎక్స్పెక్ట్ కూడా తెలియదు నేను ఏంటి ఇడికి ఆర్కే బీచ్ ఉంటుందని. అంటే ఇది తాజ్ హోటల్ కదా ఇది. తీసేసారా? ఓకే ఓకే.
తాజ్ హోటల్ అదే గైస్, దాన్ని కూలగొట్టేశారు, ఏం లేదు తాజ్ హోటల్ మొత్తం. ఏది ఇది నో హోటల్ అంట గైస్, కనిపించేది మీకు అది కనిపించేది నో హోటల్, ఎదురవుతా ఆర్కే బీచ్. ఏమన్నా ఫీల్ ఉందా గైస్? దిస్ ఇస్ ద ఫ్రంట్ వ్యూ ఆఫ్ నో హోటల్. మంచిగా చూడండి, ఫ్రంట్ వ్యూ ఆఫ్ నో హోటల్. అది నో హోటల్. మన ఢిల్లీ క్యాపిటల్స్ బస్సు కూడా ఇడేది గైస్, అది చూడండి ఒకసారి. ఢిల్లీ క్యాపిటల్స్ బస్సు, ఇది ఆర్కే బీచ్ రోడ్డు. చూడాలి గైస్, ఈరోజు చెప్తాను అసలు ఎక్స్ప్రెస్ ఇలా ఎంత ఉంటుందని. బోటింగ్ కూడా చేయొచ్చా అంకుల్? అది అక్కడ పెద్ద షిప్ ఉందా? అక్కడ ఒక పెద్ద షిప్ ఉంది గాయస్, ఈ న్యూస్లో చూసి ఉంటారు కదా, న్యూస్లో వస్తాను ఆ షిప్ అది. ఆర్కే బీచ్ రోడ్ అయితే వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అనుకున్నాను అంతే. ఇంకా ఆర్కే బీచ్ రోడ్ అయితే మామూలుగా లేదు, మామూలుగా అంటే మామూలుగా లేదు. ఆర్కే బీచ్ రోడ్ సూపర్ ఉంది గ్యాస్. బీచ్లోకి వెళ్ళిన తర్వాత ఒక గంట బ్లాక్ స్టార్ట్ చేస్తారు గ్యాస్. పైన ఫ్లైట్ కూడా పోతాను చూడండి. చాలా అంటే చాలా కింద పోతుంది గ్యాస్. దట్ ఈస్ ద నో హోటల్. మెయిన్ వ్యూ ఆర్కే బీచ్ మెయిన్ వ్యూ అంటే ఇదే. బీచ్కి అయితే వెళ్తా ఉన్నాం ఇప్పుడు. బీచ్ వ్యూ అయితే చూపెడతాం ఒకసారి. అది ఈడ రూమ్ తీసుకునే బాగుంటారు, ఎక్కువగా ఆడ రూమ్ తీసుకునే బాగుంటారా. జీప్లోనే ఉండదులే పోయి చూడండి గ్యాస్ ఒకసారి, ఏమన్నా ఫీల్ ఉందా? ఆర్కే బీచ్ మజాకా. వైజాగ్కి ఊరికే పేరు రాలేదు గాయస్, వైజాగ్ ఆర్కే బీచ్ అని. అంటే అందంగా ఉంది కాబట్టి ఆర్కే బీచ్ అని పేరు వచ్చింది. మేమే తెచ్చాం. నేనే తెచ్చాపట. అక్కడరా చూడండి గ్యాస్, అస్సం ఉంది వ్యూ అయితే. బీచ్ వ్యూ అయితే అస్సం ఉంది. ఫోటోకి 20 వ్యూ అయితే అస్సం ఉంది గ్యాస్. ఇక్కడ పాండ్ ఉంది గ్యాస్, చారదు మ్యాక్స్ చూసుకోండి. బ్రో అక్కడికి వెళ్ళిపో, గట్టిగా అడిగి చాలు. ఇదైతేనే ఫోటోగ్రాఫరు, అతను వాడు మా ఫ్రెండ్. స్టిల్ ఇస్తాడు, చూద్దాం మీకు స్టిల్ పెడతా. బీచ్ అయితే ఘోరంగా ఉంది గైస్, మామూలు లేదు. ఓకే ఎరుపు పని చేస్తున్నాడు బీచ్లో. వద్దురా ఐఫోన్ వద్దురా, ఫోటోలు తీసుకుందామని చెప్పిన ఇంటలేడు గాయస్. కెమెరా కావాలని ఆడ ఫోటోలు తీసుకున్నాడు. వాడే 50 రూపాయలు బుక్క పెట్టి దిగిండు.
ఫోటోకి 20 రూపాయలు చొప్పున 50 ఫోటోలు లేదు 1000 రూపాయలు దిగింది కదా ఇంకాడ. వీడు అది లేదు ఇది రిక్వెస్ట్ చేసుకున్నా ఆయన కూడా వదిలిపెట్టలే గాయస్. ఫైనల్ 500 ఇచ్చి దెంగ వస్తాను గాయస్. నా కొడుకు ఆడికి వచ్చి ఇంతే గాయస్. ఎసలు నా కొడుకు ఎర్రిప్పుకు నా కొడుకు గాయస్. వీడు చెప్పిన మాట వినరు గాయస్. చెప్పిన మాట వినాలి కదా గాయస్. మీరు కొంచెం కామెంట్లు వేసుకోండి గాయస్. చెప్పినా అరే వద్దురా మన దగ్గర ఫోన్ ఉందిరా, ఇంత ఫోన్ ఉందిరా, ఇంత కాస్ట్లీ ఫోన్ ఎందుకు తెచ్చింది మనం అంటే నాకు హ్యాంగ్ కావాలా, అది కావాలి, ఇది కావాలి. సరే దిగుపోరా నీ ఆశ ఎందుకు కాదన్నారు. దిగమన్నా గాయస్. వాడేమో చల్లగా పెట్టాను గాయస్. ఇప్పుడు తినుకోలేదు మా కాడ ఏం చేయాలి అర్థం కాలే. ఈయన గుద్ద దిగుతా ఈ డబ్బులు కానీ తీసుకురామంటారు. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం. బీచ్లోకి దిగాలో వద్దని ఆలోచిస్తూ ఉన్నాం. మ్యాక్స్ దిగేస్తాం. ఫోటో స్కాన్స్ నడుస్తాయి గాయస్. ఇక్కడ అసలు నమ్మగాడు సార్ 20 రూపాయలు ఫోటో అంటారు. వాళ్ళు ఎన్ని ఫోటోలు తీసారో మీకు చెప్పరు, తర్వాత చెప్తారు. మీకు అన్నీ నచ్చుతాయి. ఆ ఫోటోలు నచ్చిన తర్వాత మీరు మొత్తం క్యాలిక్యులేషన్ చేసి చూస్తే అంటారు గాయస్. సీరియస్గా చెప్తారా. ఫొటోస్ మాత్రం మీ ఫోన్తోనే తీసుకోండి, బెస్ట్ అది. గిమ్మరోళ్ళు దెంగ గాయస్. అవసరం లేదు, వద్దు కూడా మనకి. చల్లగా ఉంటారు గాయస్. ఏదో అనుకుంటే ఏదేదో చేస్తారు ఇక్కడ. అమ్మాయిలు మాత్రం మలుస్తున్నారు గాయస్. ఇక్కడ లైట్ హౌస్ ఉంది. ఆ లైట్ హౌస్ కాడికి పోతున్నాం గాయస్. మీకు కనిపిస్తుందో లేదో అటు సైడ్ ఉంది లైట్ హౌస్. ఆ లైట్ హౌస్ కాడికి వెళ్తా ఉన్నాం. ఎస్ గైస్, జులై సినిమా అయితే పోతా ఉన్నాం గైస్ లైట్ హౌస్ దగ్గరికి. మస్తు దూరం ఉంది లైట్ హౌస్. డ్రైనేజ్ వాటర్ అంతా వదిలేస్తూ ఉన్నారు. ఇక్కడికి వెళ్ళి చూపెడతాం మీకు. ఇదే చేపను మాకైతే తెలియదు. చేపను లేకపోతే ఏందో కూడా మాకు తెలియదు. ఇది ఒడ్డు మీద కొట్టుకొచ్చి నేనైతే వీడియో తీస్తాను. చూడండి బజ్జి కొరికేసినాయి గైస్. మామూలుగా లేదు, ఎందుకంటే ఇది అదేందో కూడా మాకైతే తెలియదు. ఇంకా ఆర్కే బీచ్లో చాలా అన్ని చచ్చిపోయినాయి. ఇదే ఈడ ఒకటి ఉంది. ఏదో ఇది పాపం, ఈ చేప. ఇది ఒక రకమైన ఫిష్ గ్యాస్. చూడండి చాలా అంటే చాలా ఫిష్లు చచ్చిపోయినాయి గ్యాస్. బాధలేస్తుంది. అన్నీ కొరికి పెట్టేసిండే పెద్ద పెద్ద చేపలు. మొత్తం రోత ఉంది గ్యాస్. వాళ్ళేమో క్రికెట్ ఆడతారు గైస్. వాళ్ళిద్దరూ బాల్ తీసుకొని ఆడతారు గైస్. వాళ్ళు బాల్ వేస్తారు ఆడతారు గైస్ బాల్ తీసుకొని. షిప్లేకి పోవాలంటే ఏం చేయాలి? ఒకసారి షిప్ ఎక్కాలి. చెప్పండి గైస్. దానికోసం ఏం మీకు మీరేం చెప్తే అదే చేస్తా గైస్. నేనైతే చెప్పు మస్తు పెద్ద సినిమాలో రియల్ అయితే ఫస్ట్ టైం చూడడం దాన్ని. అది కూడా దగ్గర నుంచి కాదు, దూరం నుంచి చూస్తాను. అది నాకు 3x జూమ్ పెడితే కానీ కొంచెం లైట్ కనపడుతుంది కెమెరాలో. మస్తు దూరం ఉంది. గైస్ గద్ద సర్చింగ్ ఫర్ గద్ద. అలా దెంగేసింది గైస్ గద్ద. ఆర్కే బీచ్లో ఏంటన్నా ఈవెంట్స్ అవి జరుగుతాయి. ఇక్కడనే అంట చేసేది. ఇదే అంట ఏమైనా ఈవెంట్స్ అవి జరుగుతాయి కదా, ప్లస్ ఇదే అంట. ఇది ఇక్కడ చేస్తూ ఉంటుందంట. అన్నీ ఏమైనా జరిగేటి అవి ఇవి కార్యక్రమాలు. ఎవరన్నా వీపీ అట్లా వస్తూ ఉంటారు కదా, అలాంటి. అది మెయిన్ రోడ్ హైవే గైస్.
అది హైవే పక్కన బీచ్. వైజాగ్ అంటే ఒక ఎమోషన్ గైస్. వైజాగ్ పీపుల్స్ మస్తు ఎంజాయ్ చేస్తూ ఉంటారు రోజు అట్లా వైజాగ్ బీచ్ దగ్గరకు వచ్చి చిల్ అవుతూ ఉంటే మస్తు అంటే మస్తు ఉంటుంది గైస్. లేదు గైస్ ఈ శాండ్ ఇది బరువు అంత గుద్ద దింగిపోతుంది గైస్. ఫేమస్ అయితే నా చెప్పి అదే గైస్. నా చెప్పి ఏం చేస్తానంటే పైప్ ద్వారా అదంతా డ్రైనేజ్ వాటర్ తెచ్చి మళ్ళీ కీలర్ లేబర్ వదిలేస్తుంది గైస్. అదే డ్రైనేజ్ వాటర్ అక్కడ పోతా ఉన్నాయి చూడండి. అక్కడ దగ్గరికి వెళ్తే పెడతారు. బీచ్ రోడ్ గైస్ ఏమన్నా ఉందా చూడండి వస్తుంది బీచ్ రోడ్ అయితే. వైజాగ్ ఈస్ అన్ ఎమోషన్. హైదరాబాద్ ఆడబోల్లో గైస్ వైజాగ్ చెప్తా ఉన్నా కదా సీరియస్గా. పిచ్ అంటే పిచ్చి ఎక్కిస్తుంది వైజాగ్ అయితే వస్తుంది గైస్. ఈ బీచ్ రోడ్ నడుచుకుంటూ పోతూ ఉంటే పక్కన స్టాల్స్ అవి ఇవి ఉంటాయి. మంచిగా ఉంది గైస్. చాలా అంటే చాలా మంచిగా ఉంది గైస్. అదంతా డ్రైనేజ్ వాటర్. ఆ షిప్ వచ్చేసి అంతా డ్రైనేజ్ వాటర్ అంతా తెచ్చేసి అక్కడ వేస్తూ ఉంది. అక్కడ మళ్ళీ రిటర్న్ మా దాంట్లోకి పోతూ ఉంటాయి. దాంట్లో ఎందుకు చేస్తారో మనకి తెలియదు మరి. మనం చూస్తూ ఉంటాం. చూడండి చెప్తున్నాం బీచ్ రోడ్డు వ్యూ కట్ట ఏమన్నా నా అసలు పిచ్చెక్కిస్తూ ఉంది గైస్. పిచ్చెక్కిస్తూ ఉంది. డ్రైనేజ్ వాటర్ దగ్గరకు వచ్చేసి పెడతా అయితే గొప్ప వస్తాను. డ్రైనేజ్ వాటర్ ఏమో వాళ్ళకి తెలియదు గైస్. వాటర్ అయితే గొప్ప అయితే వస్తూ ఉంటుంది. బీచ్ రోడ్ మాత్రం తోలదు గ్యాస్ చెప్తాను. అది చేసింది ఎవడో కానీ బీచ్ రోడ్ అయితే తిరిగిపోయింది అంతే. మాత్రం మామూలుగా లేదు. హైలైట్ ఉంది బీచ్ రోడ్ అయితే. సూపర్ అంటే సూపర్ ఉంది గైస్. ఈవినింగ్ టైంలో ఇట్లా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఉంది చూడ మజానే వేరు ఉంది. ఇది బిల్డింగ్స్ చూడండి గైస్. బిల్డింగ్స్ సార్ బిల్డింగ్స్ చూడండి అట్లా లెవెల్. అయ్యో ఆ వాటర్ ఏదో మీరు చూడండి చెప్పండి కామెంట్ చేయండి. చూస్తాను డ్రైనేజ్ వాటర్ మాత్రం కనిపిస్తూ ఉంది. అవి డ్రైనేజ్ వాటరా? ఇసుకేనా అది? ఏ పోటు? అది ఇసుకనా? అంటే వాటర్ ద్వారా ఇసుక పంపిస్తున్నారా? షిప్ ద్వారానా? ఇప్పుడు ఆ షిప్ దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలా? వెళ్ళలేమా? అంటే వేరే బోట్ ఏదైనా మాట్లాడుకుని వెళ్ళలేము. అంటే మనం చూడాలనుకుంటే బోటా? ఎక్కడ ఎంత దూరం బోట్? ఇవి మామూలుగా ఇక్కడ చేపలు అన్నీ అమ్ముతుంటారు కదా, ఎక్కువ బోట్లు అన్నీ ఉంటాయి. అది ఎక్కడది? పచ్చివి మామూలుగా అందరూ బయటకు పోయి బోట్లు చాలా ఉంటాయి. అప్పుడు బోట్లు అన్నీ కలిపిన ఒకసారి. అదా? అదేనా? పోవచ్చు లోపలికి. లోపల చేపలు బాగా చూడొచ్చు కదా. ఏదైతే చూపిస్తున్నా అది డ్రైనేజ్ వాటర్ కాదంట. అదేంటంటే అది దాన్ని ఏమంటారు, శాండ్ పోట్లు ఎక్కువైంది అనేసి ఇక్కడ తెచ్చేసి వదిలేస్తూ ఉన్నారంట. మళ్ళీ రీసైకిల్ చేస్తూ ఉన్నారు. పోట్లు ఎక్కువైంట ఇక్కడ తెచ్చేసి వదిలిపెడతా ఉన్నారు శాండ్ అంతా. అదే అక్కడ జరుగుతుంది. ఆ పెద్ద షిప్ ఆడేదో పెద్ద విమానం ఉంది కదా, సబ్మెరైన్. మీరు ఎంత కాలం నుంచి వెయిట్ చేస్తున్నావు సబ్మెరైన్ అయితే అదిగోండి గైస్. అదే అటు సైడ్ లోపల హెలికాప్టర్ ఉంది. వైజాగ్ బీచ్లోంచి కొట్టుకొని వచ్చిన సబ్మెరైన్ గైస్. దిస్ ఇస్ ద సబ్మెరైన్. వాట్ యూ క్యాన్ సీ వాట్ సబ్మెరైన్ గైస్. లోపల ఇంకా చాలా కథ ఉంది. టికెట్ ఎంత చూసి ట్రై చేస్తాం పోనీకి, లేకపోతే ఏం లే.
వేరే ఒక షిప్ వ్యూ మన ప్లేట్లు అన్నీ ఉన్నాయి చాలా. లైట్ హౌస్ గ్యాస్, ఈ లైట్ హౌస్ క్లోజ్ చేశారంట. చాలా రోజుల క్రితం ఒక అబ్బాయి చనిపోయి కింద పడేసి లైట్ హౌస్ క్లోజ్ చేశారంట. తెలుగు సినిమాలో ఉండే లైట్ హౌస్ ఇదే గైస్. దగ్గర పోతుంటే అక్కడ పోకండి, రౌడీస్ ఉంటారు, మీ దగ్గర ఏదైనా ఉంటే లాక్కి వెళ్తారు, వెళ్ళకండి, డేంజర్ అంట. దీని పక్కనే రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ పైన కుదరడం మాకైతే లేదు ఇప్పుడు. రెస్టారెంట్ అయితే రైట్ గ్యాస్. అదే లైట్ హౌస్ చూపించిన.